నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఏరులై పారుతున్న మద్యం, ప్రగతి మాత్రం శూన్యమని పేర్కొన్న ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈశ్రామ్ పోర్టల్లో గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా లేబర్ కమిషనర్. 38వ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్న కాలనీ వాసులు. వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతున్నదని, ప్రగతిని మరిచారని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు మనోధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ వారికి అండగా నిలబడేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలతా రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారాన్ని చేపట్టారన్నారు. సూపర్ 6 పథకాలంటే హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు అని వీటిని కూటమి ప్రభుత్వం నేడు అమలు చేస్తున్నదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగతి వైపు దృష్టి సారించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని, ప్రతి చోట బెల్ట్ షాప్ల ఏర్పాటు వల్ల మహిళలు ధైర్యంగా బయటికి తిరిగే పరిస్థితి లేదన్నారు. ఇటీవల 4 సంవత్సరాల అభం శుభం తెలియని చిన్నారిపై మద్యం సేవించిన యువకుడు దారుణంగా అత్యాచారం గావించి హత్య చేసిన సంఘటన ఎంతో కలిచివేసిందన్నారు. ఇటువంటి దారుణాలకు ప్రధాన కారణం మద్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తుంటే నేడు టీడీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యాన్ని అందించే ఏర్పాట్లను చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని, టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అటువంటి వారికి భవిష్యత్తులో తిరిగి వడ్డీతో చెల్లిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియాను అరికట్టాలని, మద్యం ఏరులై పారుతున్నదని, బెల్ట్ షాపులను అరికట్టాలని కోరారు. ఎక్కడ చూసినా బార్లను తలపించే విధంగా బ్రాందీ షాపులు ఉన్నాయని, తద్వారా అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు పేటరేగిపోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే ఊరుకు 4 బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడం మాత్రమే అని ఎద్దేవా చేశారు. గడివేముల మండలంలో గ్రీన్కో కంపెనీకి భూములను ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించే క్రమంలో రైతులను బెదిరించి అడ్వాన్స్ చెక్కులను తీసుకొని కమిషన్లకు కకృతి పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామని, సూపర్ 6 వంటి పథకాలను అందజేస్తామని టీడీపీ కూటమి పార్టీలు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రగతి తిరోగమనం వైపు నడుస్తున్నదని, కేవలం ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. కాలం ఒకే విధంగా ఎప్పటికీ ఉండదని, కాలానికి అనుగుణంగా చేసిన కర్మలు అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇక్కడ ఎవరు భయపడరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలోనికి తీసుకురావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ
ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అంటే సాగుకు సంస్కృతికి ఒక మంచి ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ అబ్జర్వర్గా వేయడం అనేది చాలా సంతోషం. నాకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ నంద్యాలలో మన జిల్లా అధ్యక్షులైన రాంభూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను శిల్పా చక్రవర్తి అడ్డను, రామిరెడ్డి అన్నను, అలాగే రవీంద్ర రెడ్డిను, అలాగే జితేందర్ రెడ్డిను, అలాగే బ్రహ్మానంద రెడ్డిను, తర్వాత సుధీర్ గారిని, తర్వాత మా ఎమ్మెల్సీ, అలాగే జెడ్పీ చైర్మన్ గారిని, పాపిరెడ్డి గారిని, అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది. అది కూడా మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా మేము అండగా ఉండాలని ఒక అంశం మీద ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో కూడా మాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే విధిలో మేమంతా ముందుకు పయనిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు చూసుకుంటే మా కార్యకర్తలకు ఇంకా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఎంత పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా వాళ్ళు ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని గతంలో చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అంటే ఏంటని నేను అడుగుతున్నాను. హత్యలు, అత్యాచారాలు, ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు ఇవే సూపర్ 6 అని మీరు వీటిని అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. సూపర్ 6 ను మీరు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా వీటినన్నిటి మీద ఇప్పుడు చెప్పేవి ఈ సూపర్ 6 ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగల్మరి మండలంలో ఒక పాపను 4 years పాప, చిన్న బిడ్డ, ఆ పిల్ల ఈరోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామన్కి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈరోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? గతంలో మీరు చెప్పింది, ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. ఆ మిస్ అయిన వాళ్ళను మీరు చెప్పిన 30,000 మంది మహిళలు విద్యార్థులు మిస్ అయినారని చెప్పారు. ఆ విద్యార్థులకు మీరు ఈ ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? ఎలాంటి ఆధారాలు ఉన్నాయా ఆ మిస్ అయిన వాటిని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అదే విధంగా ఇప్పుడు మిస్ అయినారని చెప్తూ ఇప్పుడు కనీసం రక్షణ కల్పించండి అని గట్టిగా మహిళలు కోరుకుంటే కూడా ఎక్కడా కూడా
ఈ రక్షణ కరువైంది మహిళలకు. కాబట్టి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సూట ప్రశ్న ఇస్తున్నాను, మద్యాన్ని మీరు అరికట్టాలి, వీధి వీధికి ఈ షాపులు అరికట్టండి. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా సరే వర్కర్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ, పిల్లలు గానీ ఎవరు కూడా ఏ టైంలో బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ మద్యం మీద ఖచ్చితంగా మద్యాన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ని బెల్ షాపులు అనేటివి ఉండకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైం పెట్టాడు. ఆ టైం లిమిట్ కూడా మీరు తీసేసి విచ్చలవిడిగా 24 hours మీరు మద్యాన్ని ఇచ్చేయడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాము. అన్నిటికన్నా ఫ్రీగా ఇదిగా దొరుకుతుంది మద్యమే. నిజంగా మీరు చూసుకుంటే ఇన్ని రోజులు ఇంటికి రేషన్ వచ్చేటి, అలాగే పాల్ ప్యాకెట్స్ వచ్చేటి, ఆ విధంగా కాకోకుండా ఇప్పుడు మద్యాన్ని సప్లై చేయడం అనేది మీరు ఈ సమాజానికి ఏమి చెప్తున్నారు అనేది మేము మా సూటి ప్రశ్న అడుగుతున్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకోకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మద్యం షాపులు కూడా కంట్రోల్ చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎటువంటి వరకు కూడా అన్ని వ్యవస్థలను కూడా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు, అన్ని వ్యవస్థలను కూడా మేమేదో కరెక్ట్ చేస్తామని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము ఈ రోజు ఒక గట్టి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలన్నీ త్వరగా అమలు పరచాలి. లేని పక్షంలో మా కార్యకర్తలు గాని మా వాళ్ళంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అదే తెలియజేస్తున్నాం. ఇంకొకటి మా కార్యకర్తలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండి, ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద, మా వారి మీద కక్ష సాధింపులు చేస్తుందో ఆ కక్ష సాధింపులకు భవిష్యత్తులో తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా కార్యకర్తలుగా అండగా ఉండి మా పార్టీని బలోపేతం చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ గారిని, మా జగన్ అన్ననే సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. నంద్యాల జిల్లాను గురించి మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి కల్పనారెడ్డి గారు రావడం జరిగింది. ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్షియన్స్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఫ్యూచర్ లో ఏమేమి చేయాలి, ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయం మీద మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాలు అయితేనేమి, మా కార్యకర్తలను అయితే నాయకుల మీద జరిగే హరాస్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రావెల్ గాని లేకుంటే ఇంకొకటి గాని, బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభూపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి, శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేసినారని చెప్పి, ఇప్పుడు ఉండేది తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా? మళ్ళీ అంత పెద్ద ఫోజులు ఇచ్చి, ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నారు అది కూడా తెలుసు. అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళు మీరు తీసుకొని అవి ఇంకొకరి మీద రుద్దాలడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది. మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వారి పేర్లు చెప్పండి. దాని మీద ఆ బియ్యం మీకు ఎప్పటికైనా ఆ బియ్యం మాఫియాని అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప, ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగనన్న గవర్నమెంట్ లో ఉండే మన వెహికల్స్ ను కూడా ఇండ్లకి పోయి మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇదే డీలర్ల దగ్గర అంటే సగం మంది, కొంతమంది తీసుకుంటారో తీసుకోరో, కొంత దూరం ఉండి తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్ని కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మన బియ్యము పాలు ఇళ్లకు సప్లై జరిగేది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్ గా బ్రాందీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి
ఆ బిల్డ్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు. అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లలో తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇంకా మనం బ్రాండీ షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాప్, ఆ బార్ లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటే అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడనే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాండీ షాపులలో ప్రతి ఒక్క సాట జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏమిటంటే ఊరుకు 4 బ్రాండీ బెల్ట్ షాపులు, ఏదైతే జగనన్న మంచి పనులు చేసా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకేం లేదు. ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో, ఎక్కడైతే దోచుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలో, ఎట్లయితే మనం డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన. శిల్పా సేవా సమితి ద్వారా గత 15 సంవత్సరాల నుండి భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పేదింటి మహిళల ఉపాధి కల్పనకు తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. సోమవారం స్థానిక శిల్పా సేవా సమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 180 మంది లబ్ధిదారులకు 26,20,000 రూపాయల విలువగల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నామని, అందుకు భగవంతుని ప్రజల ఆశీర్వాదాలు తమపై ఉన్నాయన్నారు. పేదింటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతూ నేటికి 8,000 మంది మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి రంగాలలో శిక్షణ అందించామన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోఆపరేటివ్ బ్యాంకులలో 100% రుణాల రికవరీ చేసిన ఏకైక సంస్థగా గుర్తింపు కలిగినదని, అందుకు శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ సిబ్బంది కృషి, లబ్ధిదారులైన మహిళల క్రమశిక్షణ, నిబద్ధత మాత్రమేనన్నారు. భవిష్యత్తులో పేద మహిళలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, అందుకు వారి సలహాలను, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రుణాలు పొందిన లబ్ధిదారులైన మహిళలు సకాలంలో తిరిగి చెల్లించి తోటి మహిళలకు సహకరించాలని, తద్వారా మరింత పురోగతి సాధించడం జరుగుతుందని సూచించారు. సేవా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తమకు సంతృప్తి కలుగుతున్నదని, కాబట్టి ఓడినా గెలిచినా శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరాములు, మహబూబ్ బాషా, శివనాగిరెడ్డి, మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హర్లీలా, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరోమారు 180 మందికి 26,20,000 రూపాయలు ఈరోజు ఇక్కడ చెక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు మనం బ్యాంకు పెట్టినప్పటి నుంచి నిర్విరామంగా మేము ఎలక్షన్లలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎత్తేస్తారు, తీసేస్తారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈసారి లాగా మొత్తానికే బ్యాంకుని మూపియాలని చెప్పి చూసే సందర్భాలు కూడా. అయినా సరే నిర్విరామంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, సరే వాళ్ళు టెక్కే మార్కెట్ యార్డ్ ఇవ్వకపోతే డానియల్పురంలో పెట్టుకోం. సో వాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మనం ఇంకొక మార్గం ఎత్తుక్కుంటాం తప్పితే ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఆపకుండా చేయాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దానికి నిజంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీ అందరి చాలా మంది కుటుంబాల ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు దీంట్లో ₹1 కూడా బయట వాళ్ళ డబ్బు లేదు, బయట నుంచి అప్పు తీసుకొచ్చేది లేదు, లేకపోతే బయట నుంచి వసూలు చేసి మీకు పంచేది కూడా లేదు. ఏదో ఆ దేవుడి దయతోటి మాకు వచ్చిన దాంట్లో దాని ద్వారా నడుపుతున్నాము. దానికి మీ అందరి సహకారం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు ఇచ్చే లోన్ని మీరు కరెక్ట్గా టంచలుగా ఎక్కడ కూడా మిస్ చేయకుండా కడుతున్నారు కాబట్టి మనం ఇది చేయగలుగుతాం.
అంటే ఈ రోజు మీకు ఈ లోన్ రావడానికి కారణం గతంలో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సక్రమంగా తిరిగి కట్టారు. ఈ రోజు కూడా మీ దాంట్లో ఉన్నారు, దాదాపు 10 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 11 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వరుసగా అంటే క్రమం తప్పకుండా వాళ్ళు ప్రతి అవసరం కోసం అంటే వాళ్ళు తీసుకోవడం, దాన్ని మళ్ళీ అంతే పద్ధతి ప్రకారంగా ఇస్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు ఎప్పుడు మహిళలకే ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. పురుషులకు కూడా ఇచ్చి చూస్తుంది అంటే మహిళలది 99% తిరిగి వస్తాయి. ఆ 1% కూడా ఏదో పొరపాటు అంటే వాళ్ళు చనిపోవడం వల్లనో లేకపోతే వాళ్ళ కుటుంబంలోని అండగా నిలవాల్సిన పెద్ద ఆయన చనిపోవడం వల్లనో ఎక్కడే 1ో 6ో రాకపోయి ఉండొచ్చేమో కానీ 99% నాకు తెలిసి చాలా మంది నేను బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు ఎట్లా చేస్తున్నారు మీరు, ఎంత ఉంటుంది మీ రికవరీ అని. నేను మా రికవరీ పర్సంటేజ్ చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏదో అంతమంది తిరిగి వచ్చి కడతారు అంటే. అందరూ మనం ఎక్కడ ఒత్తిడి పెట్టేది కూడా లేదు. వేరే బ్యాంకుల్లో అయితే రికవరీ ఏజెంట్లు అని పెట్టున్నారు, మామూలు బ్యాంకుల్లో మీరు ఇప్పుడు రికవరీ ఏజెంట్లు అని ఉన్నారు. అంటే రికవరీ ఏజెంట్లు అంటే రౌడీలు అనుకోండి, డబ్బులు కరెక్ట్గా కట్టలేదంటే ఈ మధ్య ఇళ్ళ కాడికి పంపిస్తాను. సో బ్యాంకులు కూడా ఆ మాదిరిగా తయారవుతున్నాయి. కానీ మన దగ్గర ఎవరు ఉన్నారా అంటే ఒక 8 మంది మహిళలు మన కోసం పనిచేస్తాం. బ్యాంకులో అందరూ మహిళలే. ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ లోకి మామూలుగా మాట్లాడుతుంటారేమో కానీ సెక్యూరిటీ గార్డు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు. ఎందుకంటే మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి, ఎక్కడ కూడా మా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మహిళల చేత మహిళలతో నడుపుతున్నటువంటి బ్యాంక్. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్తూ మర్చిపోయినా, మగవాళ్ళకు కూడా ఇచ్చి చూసినప్పుడు రికవరీ పర్సంటేజ్ ఎంత ఉందాయా అంటే 50% అయింది లక్ష్మీ. సగం డబ్బులు ఇచ్చిన దాంట్లో సగం మాత్రమే తిరిగి వస్తాయి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ మన వాళ్ళనే కసురుకొని ఇస్తాం పోయా ఏడిపోతాం మేము అని చెప్పేసి మళ్ళీ ఒక మాటలు అనిపించుకొని సగం మంది కొంతమంది ఎత్తేసి. సో ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉండొచ్చాం. మళ్ళీ ఈ మధ్య అసలే నాణ్యమైన మందు కూడా అందిస్తున్నారు. సో తిరిగి ఇంటికి వచ్చే లోపల అయిపోయి చేసుకొని వస్తారు. సో ఇట్లాంటి కష్టాలన్నీ ఉంటాయి కాబట్టి మహిళలకి అయితే కరెక్ట్ గా టెన్షన్ గా కడుతున్నారు అని చెప్పేసి అన్ని చోట్ల కూడా కాదు, మా అక్క చెల్లెమ్మలు అయితే నంద్యాలలో మాత్రం మా బ్యాంకు వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగా కడుతున్నారు. దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇంకొకటి, డబ్బుతోటి ఏం చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఎక్కడా కూడా దాన్ని దుర్వినియోగపరచుకోకుండా వాళ్ళకి చేతనైన కొంతమందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కుట్టు, అప్పుడు టైలరింగ్ నేర్పించడం జరిగింది, మెహందీ కార్యక్రమాలు నేర్పించడం జరిగింది. కొంతమంది టైలరింగ్ సెంటర్లు పెట్టుకున్నారు, కొంతమంది కుట్టు మిషన్లు తీసుకొని ఇంటి నుంచే టైలరింగ్ చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగింది. ఇవి కొంతమంది ఎంబ్రాయిడరీ సెంటర్లు పెట్టుకొని కూడా చేస్తున్నారు. కొంతమంది మెహందీ ఆర్టిస్టుల లాగా పెళ్లిళ్ళు పేరెంటాలకి ఈ మధ్య అందరం కూడా ఇళ్లలో పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు, మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి. ఆ ఫంక్షన్లకు వెళ్ళేసి మెహందీ పెడుతూ ఉన్నారు. సో ఇంటికాడ కూర్చొని మా అక్క చెల్లెమ్మలు ఏం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచించి ఏర్పాటు చేసాం. అట్లాంటి వాళ్ళకైతే బయట అప్పు పుట్టాలంటే కూడా చాలా కష్టం. బయట అప్పు ఎంత తీసుకుంటున్నారు బయట? 10 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ. మళ్ళీ కట్టకపోతే నానాక మాటలు, ఎన్ని ఇబ్బందులు. కానీ ఈరోజు ఈ బ్యాంకు ద్వారా అక్కా చెల్లెమ్మలకి అంటే మాకు తోచిన విధంగా 20,000, కొంతమందికి 20,000 పైన కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇచ్చే శక్తి మాకు ఆ ప్రభుత్వం ప్రసాదించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 15,000 ఉంది, ఇప్పుడు 20,000 చేసినాం. ఆ 20,000 మించి కూడా చేయొచ్చు, కానీ ఎందుకంటే చెయ్యాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి వ్యాపారాలు కూడా బాగా జరగాలి. ఈ సంవత్సరం నుంచి అయితే మాకు కూడా వ్యాపారం లేదు. సో ఆ భగవంతుడు దయ తెలిస్తే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా.
దేనిలోకి ఉపయోగించుకుంటున్నారంటే ఇందాకనే మా వాళ్ళు అర్లీలో మాట్లాడుతూ స్కూల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లలకి పుస్తకాల కోసం, బ్యాగుల కోసం, ప్లస్ ఈసారి అమ్మ ఒడి కూడా వచ్చినట్లేదు. మా తల్లికి వందనం వచ్చిందా? ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి, ఎంతమంది అంటే అంతమందికి వచ్చిందా? ఇప్పుడు ఇంకా కష్టాల్లో ఉన్నాం. సో ఇప్పుడు వచ్చే 20,000 అయితే ఫస్ట్ స్కూల్లో ఫీజులకి, స్కూళ్ళకి, బట్టలకి. ఇంతకుముందు బట్టలన్నా వాళ్ళే గుట్టించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియదు. కానుకలు పోయినాయి, అన్నీ పోయినాయి. సరే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఒకటే నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం. పడిన కష్టాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఎస్, ఈసారేమో జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక పిల్లడికే కదా ఇచ్చేది అని చెప్పేసి కొంతమంది అక్క చెల్లెములు చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తాడు కదా అని ఆశపడి వేసిండొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, లేదా ఆడబిడ్డ నిదా అని చెప్పేసి మొన్ననే పాపం ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పినారు, బాగా అసలు పేదరికం నిర్మూలించేసినారంట. అందరి అకౌంట్లలో బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయంట. ఉన్నాయాక అందరి అకౌంట్లలో ఫుల్గా డబ్బులు నిండి ఇంకా పేదవాళ్ళు అనే వాళ్ళే లేరంట. అందుకనే డబ్బులు ఇవ్వడం లేదంట. నిజంగానే అది జరిగితే ఇంకా శిల్పా బ్యాంకు కూడా అవసరం లేదు. మా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతారు మీరు? మిమ్మల్ని మేము అడగాల్సిన పరిస్థితికి వచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఎందుకు చెప్తున్నారంటే, మిగతా దానిలో అన్ని దానిలో ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అనే ఆలోచన ఉంటుంది. కానీ మాకున్న దీంట్లో అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం అవకాశం వస్తుంది. ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంటికాడ కూర్చోవాల్సిందే. మీరు చూసినారు, గత 5 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒకరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. మామూలుగా అయితే ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎవరు మమ్మల్ని వచ్చేసి నువ్వు చెయ్యి, ఇది చేస్తేనే మేము ఓట్లేస్తామని అడిగింది కూడా లేదు. అయినా ఎందుకు చేస్తున్నామంటే ఏదో మాకు సంతృప్తి, ఏమో మీ ఆశీస్సుల వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినామని ఒక నమ్మకం. సో ఆ ఆశీర్వాదాలు అలాగే కొనసాగాలని చెప్పి చేస్తున్నాం. నేను మామూలుగా అయితే దీంట్లో కూడా అడిగేటవాడిని కాదేమో, కానీ ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. మాకు వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాలకు ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని మర్చిపోద్దని మాత్రమే మిమ్మల్ని కోరుతాను. ఆ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలైనా సరే కొనసాగిస్తూనే ఉంటాం. ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాము, కానీ గెలిచినప్పుడు కొనసాగించడం మాకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది. సో ఆ 5 సంవత్సరాలు మాత్రం దయచేసి నేను అందరినీ, మా అక్క చెల్లెములందరినీ కూడా కోరేది ఆ ఒక్క అవకాశం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ ఒక్క ఓటు, ఆ ఒక్క రోజు మీరు తప్పుగా వేసినారంటే మేము 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలి. ఆ ఒక్కసారి మాత్రం ఆలోచించి మాకు హెల్ప్ చేయమని చెప్పేసి మాత్రం కోరుకుంటూ, కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారు. ఆ టిఫిన్ సెంటర్లలో మొదటి రోజు నష్టపోయిన వాళ్ళు, మొదటి నెలలో నష్టపోయిన వాళ్ళు 2వ నెలలో దాని నుంచి తప్పుల్ని సరిదిద్దుకొని ఈరోజు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. పోయినసారి అనుకుంటా ఒక అక్క 500 రూపాయలు అట్లా ప్రతిరోజు సంపాదిస్తున్నాను దాని మీద అని చెప్పి ఇక్కడ తీసుకొని వెళ్ళడము 500 ప్రతిరోజు నాకు ఇంటికి వెళ్ళేసరికి 500 మిగులుతున్నాయని చెప్పి. మనం ఎంత కడతామో ప్రతి నెల అనేది చూస్తే మీకు తెలుసు చాలా తక్కువ. సో అట్లా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడమని చెప్పి కోరుతాను. నేను ఈసారి తీసుకుని 4వ సారి ఇప్పుడు స్కూల్ మాకు గవర్నమెంట్ స్కూల్ కాదు సార్, ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చెప్పేది ఇంటికి దగ్గర కాబట్టి ఆ ఫీజులు ఇవ్వడానికి ఇప్పుడు మాకు ప్రైవేట్ జాబ్లో డబ్బులు ఇవ్వరు కదా ఈ మంత్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఫీజులకు బ్యాగులకు పనికి వస్తుంది. మీరు మర్చిపోయినారు, మేము ఓటు వేసినామని అంటలే. మేము ఎలా మర్చిపోతాం సార్? మేము ఓటు వేసినాము, అది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. ఇక్కడ ఎక్కడైనా ఓడిపోతారు కానీ శిల్ప సార్ ఓడిపోరు నందాల్లో. ఒక శిల్ప చమ్మితే కాదు, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఓటు వేసిన సార్కి ఎన్నో వస్తాయి. మళ్ళీ మీరు వడ్డీ ఎక్కడ బయట తెచ్చుకుంటే ఎంత అంటే మీరు ఇస్తున్న బయట ఎక్కడ అడుగుతాం సార్ మేము. అందుకు వడ్డీ ఎంత ఇస్తారో కూడా తెలియదు మాకు. సో ఇలాంటివి చాలా బెనిఫిట్ అండ్ ఆల్సో ఇది చాలా పర్పస్ఫుల్ అందరికీ హౌస్ వైఫ్ వాళ్ళకి.
సో మనం హస్బెండ్స్ మీద వచ్చే చాలా జీవితాలతో మనకున్న ఒక చేయాలి వర్క్ చేయాలని వాళ్ళకి ఇది చాలా పర్పస్ఫుల్. ఇలాంటివి ఇంకా కండక్ట్ చేసినందుకు మీకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. ఎవరు చెప్పినారు? మా చెప్పండి సార్. అక్క వాళ్ళు చెప్పినారు. అత్తగారు ఇక్కడ తీసుకుంటున్నారా? తీసుకున్నాం సార్. ఓకే. సరే సార్, నేను 3,000 కాడ నుండి ఇప్పుడు 20,000 తీసుకుంటున్నాను సార్. 8 సార్లు తీసుకున్నాను సార్. 8 సార్లు? 8 సార్లు సార్. ఏం చేస్తుంటారు అక్క? సార్ ఇప్పుడు ప్రైవేట్ టీచర్ సార్. టీచర్. ఓకే. ఇప్పుడైతే మా బాబు చదువు కోసం తీసుకుంటున్నాను సార్. ఫీజు కోసం? ఫీజు కోసం తీసుకుంటున్నాను సార్. మీకు ఇది ఉపయోగపడుతుంది అక్క? ఖచ్చితంగా సార్. ఇప్పుడున్న మూమెంట్లో మాకు ఇది చాలా బెస్ట్ సార్. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏం లేదు సార్, వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, బాగున్నారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా కరెక్ట్గానే కడుతున్నాం సార్. ఏమి ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను లాస్ట్ ప్రభుత్వంలో వాలంటీర్గా చేశాను సార్. ఇప్పుడు ఇది ఏం జాబ్ ఏం లేదని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ నేర్చుకొని ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను సార్. సో నేను ఇది లోన్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంట్లో స్టార్ట్ చేసినాం. కుట్టు మెషిన్ కొనుక్కున్నావా? కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఫాల్స్ డ్రైవ్ పెట్టుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని తీసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సార్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. మీరు ఇచ్చిన లోన్కి మేము కుట్టు మిషన్ కొనుక్కున్నాము, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము సార్. బాగా జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎక్కడ పెట్టినాం అక్క? నూనెపల్లెలో సార్. నూనెపల్లెలో షాప్ పెట్టినాం. రోజు అక్కడ అంటే అక్కడ ఇంట్లో నుంచి చేస్తున్నారా? ఇంట్లోనే సార్. ఇంట్లో నుంచి చేస్తున్నారు. బాగా జరుగుతుందా? ఓకే. మీరు ఇక్కడ టైలరింగ్ నేర్పించినప్పుడు మీరు తీసుకున్నారా క్లాస్? తీసుకున్నాను సార్. మన దాంట్లో ట్రైనింగ్ ఉపయోగపడింది? అది ఉపయోగపడింది. బాగానే నేర్పించినారా? బాగా నేర్పించినారు సార్. మేమేదో ఉపన్యాసం ఇచ్చడం, మీరు కొంతమంది అంటే కొంత బాగా వింటారు, కొంతమంది ప్రతి నెల చెప్పేదే కదా అని చెప్పేసి వినిపించుకోవచ్చు. కానీ ఇట్లాంటి కథలు చెప్పినప్పుడైతే మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. 4 రూపాయలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు, నేను నిజంగా చాలా సంతోషపడతాను. మా అవసరం లేదు, ఈ బ్యాంక్ అవసరం లేకుండా మీరే ఇంకా 10 మందికి ఇప్పించే పరిస్థితిలోకి రావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. మా అక్క వాళ్ళందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఒక 10 మందికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన 48 దరఖాస్తులను పరిశీలించి జాగ్రత్తగా నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 1374 ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇంకా 42.83% పెండింగ్లో ఉన్న డేటాను త్వరితగతిన సేకరించేలా చర్యలు తీసుకోవాలని డిఎల్డిఓలను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 246 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈశ్రామ్ పోర్టల్లో గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని నంద్యాల జిల్లా లేబర్ కమిషనర్ బషీరునిసా బేగం పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈశ్రామ్ పోర్టల్లో ఉచితంగా నమోదు కార్యక్రమాన్ని కార్మిక శాఖ ద్వారా చేపడుతున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగాంధ్ర పోర్టల్ నందు మర్చెంట్ అసోసియేషన్లో ఉన్న సభ్యులు అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యోగా ఉపయోగాలను ఆమె వివరించారు. మీకు పదే కార్మిక శాఖ తరపు నుండి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. ఏంటంటే ఎలిజిబుల్ వర్కర్స్ అందరూ కూడా ఈశ్రామ్ పోర్టల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేటువంటిది. ఇంతవరకు మనకు దాదాపు 3.5 లక్షల మంది చేయించుకున్నారు.
ఇంకా మనకు 3 లక్షల మంది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దయచేసి ఎవరైతే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకొని తీరాలి. రెండవది వచ్చేసి ఏంటంటే ఇదే ఈ శ్రమ్ పోర్టల్లోనే గిగ్ వర్కర్స్ అంటే ఈ జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరినీ కూడా మనం గిగ్ వర్కర్స్ అని అంటాము. ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా ప్రత్యేకించి ఈ శ్రమ్ పోర్టల్లోనే సెపరేట్గా సైట్ పెట్టారు, దాంట్లో ఆప్షన్ పెట్టారు గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ అనేది. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ కోసము మన యూనియన్ బడ్జెట్ దాదాపు 2000 crores బడ్జెట్ సెపరేట్గా తీసుంచారు వీళ్ళ వెల్ఫేర్ కోసం. అందుకే ఈ గిగ్ వర్కర్సే మనం సెపరేట్గా ఈ శ్రమ్ పోర్టల్లోనే సెపరేట్గా మనం ఎన్రోల్మెంట్ చేస్తున్నాం. సో దయచేసి ఈ గిగ్ వర్కర్స్ అనే వాళ్ళని నమోదు చేయడానికి మనం ఇంతకుముందు 7th May నుండి ఒక క్యాంప్ పెట్టాం 15th May వరకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యాంపెయిన్ మొదలైంది 21st May నుండి 30th May వరకు. సో దయచేసి ఇంకా ఎవరైనా గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా ఉండుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి గిగ్ వర్కర్స్కి ఏ రకమైనటువంటి రుసుము ఉండదు, ఏ రకమైనటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ఆధారు తర్వాత వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇచ్చింటారు కంపెనీ తరఫున, అది ఫ్లిప్కార్ట్, మీషోనా, వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇస్తారు. ఆ ఐడి కార్డు నంబరు, ఆధార్ నంబరు, పాన్ కార్డు తప్పనిసరి. వీళ్ళకి మాత్రం పాన్ కార్డు కూడా కావాలి. సో ఈ 3 ఉంటే మీరు ఈ శ్రమ్ పోర్టల్లో మీకై మీరే నమోదు చేసుకోవచ్చు, లేదా కన్సర్న్ లేబర్ ఆఫీస్కి అన్నా రావచ్చు, లేదా మా లేబర్ ఆఫీసర్లే వస్తూ ఉంటారు మీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరికి, అక్కడైనా మీరు నమోదు చేసుకోవచ్చు. లేదా మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ శ్రమ్ పోర్టల్లోకి వెళ్ళి దాంట్లో కింద మీకు గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ అనే సెపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేసేసుకుంటే మీకు కార్డ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. మనము ఈ 1 month అంతా కూడా 21st May నుండి 21st June వరకు యోగాంధ్ర మంత్గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీంట్లో మనము ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేటువంటిది అలవాటు చేయడానికి ఈ యోగాంధ్ర మంత్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో దీంట్లో మనమందరం కూడా పార్టిసిపెంట్స్గా నమోదు చేసుకోవాలి. యోగాంధ్ర పోర్టల్లోకి వెళ్ళి మనము లాంచ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అని వస్తుంది, రిజిస్టర్ అని వస్తుంది. ఆ రిజిస్టర్ అనేది మనం క్లిక్ చేస్తే అడిగినటువంటి ఫీల్డ్స్ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఆల్ మర్చెంట్ అసోసియేషన్స్కి తెలియచెప్పడం ఏంటంటే మీ కింద ఉన్నటువంటి అందరూ వర్కర్స్, ఫ్యాక్టరీ మేనేజ్మెంట్స్కి కూడా అదే చెప్తున్నాను, ఆల్ మర్చెంట్ అసోసియేషన్స్కి కూడా అదే చెప్తున్నాను. మీ కింద ఉన్నటువంటి షాపులు కానీ ఫ్యాక్టరీలు కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా యోగాంధ్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయించాలి. దీనికి కూడా ఫీజు అంటే ఏముండదు, మనం పార్టిసిపెంట్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నంద్యాల పట్టణం 38వ వార్డు పరిధిలోని నందమూర్ నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో గత అనేక సంవత్సరాల నుండి దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని, తమకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిని సమర్పించడం జరిగింది. నీటి సదుపాయం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని, దోమల బెడద అధికంగా ఉందని, పలు సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. నీళ్ళు వచ్చాక కొట్లాడుకొని వచ్చాను మేము. 38వ వార్డు. మాకు పరిస్థితి బాగలేదు, కాలువలే వేయాలి మాకు ఖచ్చితంగా. ఇంటి ముందర పోతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. ఇంటి ముందర వస్తున్నాయి, మా ఇంటి ముందర వస్తున్నాయి. ఎన్ని రోజులు ఉండాలి అట? మాకు 30 ఏళ్ళ సంవత్సరాలు చేయబట్టి దోమలతో తండ్రితో పిల్లలు కింద పడుతుంటే ఆ కాలువల నీళ్ళలో నా ఇంటి ముందర కొట్లాడుతున్నారు. పిల్లలు కింద పడి వస్తున్నారు కాలువలలో. దయచేసి కాలువలు మున్సిపాలిటీ కాడ ఎన్నిసార్లు తిరిగినాం మేము, అయినా అది కాలే. ఇక్కడ కలెక్టర్ మేడం అన్న మాకు స్పందించి వేస్తారేమని ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చినాం మేము. గట్ట కలెక్టర్ ఆఫీస్ కాడికి న్యాయం జరుగుతుందేమని వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు మేము సంసారం చేస్తున్నాం, మాకు ఇబ్బంది చాలా ఉంది.
వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చిన్న చిన్న పిల్లలు మచ్చుకుంటారు. ఎన్ని రోజులు ఉండాలి మేము అట్లనే? మాకు సాయం చేయాలి మేడం అన్న, సాయం చేయాలి. పంపిస్తాము. ఫోన్ చేసి చెప్తాను నేను. మా మత సామరస్యాన్ని కాపాడాలని, దేశ సమగ్రత పరిరక్షణ కొరకు వామపక్ష ప్రజాతంత్ర వామపక్ష లౌకికవాద ఐక్యవేదిక కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తీరును ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు సమగ్ర నివేదికను తెలియజేయాలని అన్నారు. మతాల మధ్య కులాల మధ్య గొడవలను సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మతోన్మాదం నశించాలని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు. జాతీయ సమైక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం వామపక్ష ప్రజాతంత్రవాదుల ఆధ్వర్యంలో దేశ సంరక్షణ కోసం మొన్న జరిగిన పహల్గాం దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా దీనికి బాధ్యత ఎవరనేది సమగ్ర విచారణ జరిపించాలని శాంతి యాత్ర ఈ నంద్యాల పట్టణం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ వామపక్ష ప్రజాతంత్రవాదులందరూ, ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్ర ప్రధానాంశం ఏమంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశాన్ని రక్షిస్తున్నాను, దేశాన్ని కాపాడుతున్నాను, 58 ఛాతీల నేను నాయకుని అంటున్నారు. కానీ ఇవాళ అమాయకమైన ప్రజలు మరణిస్తా అంటే ఈరోజు ఎందుకు మీరు దానిపైన మీరు సమగ్ర విచారణ జరపడం లేదు, అర్థం కావడం లేదు. అదేవిధంగా మీరు ఉన్న పలంగా కేవలము మన ఉగ్రవాదులు పట్టించుకోవాలి. కేవలం 4 ఉగ్రవాదులు అన్నారు. 4 ఉగ్రవాదులు పట్టించుకోవడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడంలో దేశ ప్రజలకందరికీ. భారతదేశము 145 కోట్ల మంది మరి వివిధ మతాలు కులాలతో ఉన్నటువంటి సమ్మిళిత దేశము. ఈ 145 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు లేకపోతే జాతీయత మరి ఆలోచిస్తున్నది ఏమిటి అంటే, ఒకవైపున పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది, అది అంతా అదాంతరంగా ముగించబడింది. మరి పూర్తి వివరాలు అయితే దేశ ప్రజలకు తెలియజేయవలసింది పాలకుల యొక్క రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఉంది. మరి ఈ యుద్ధాన్ని ఆసరా చేసుకొని మతాల మధ్య కులాల మధ్య మరి ఒక రకమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నట్టు చూస్తున్నాం. 140 కోట్ల మంది కూడా సమైక్యంగా ఈ దేశంలో ఉంటూ ఉన్నాం. మరి జాతీయత ముఖ్యమని మరి జాతీయ జెండాను పట్టుకొని మరి యొక్క సిపిఎం సిపిఐ వామపక్షాల పార్టీ పిలుపు మేరకు మరి క్రిస్టియన్ చేసి ముస్లిం చేసి ప్రజాస్వామ్యవాదులందరూ లౌకికవాదులందరూ కూడా ఒకే పిలుపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మత సామరస్యాన్ని పాటించాలి, మత సామరస్యాన్ని కాపాడాలని, దేశ సమగ్రత పరిరక్షణ కోసము సమైక్యత యాత్ర ప్రజాతంత్ర వామపక్ష లౌకికవాదులు ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమైక్యత యాత్ర ప్రధాన ఉద్దేశము పహల్గాంలో దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా భారత్ పాకిస్తాన్ యుద్ధము జరిగిన తీరులో ప్రజలందరికీ సమగ్రమైనటువంటి నివేదికను అందించడం కోసము పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఏదైతే విదేశాలకు ఎంపీలను పంపిస్తున్నారో వాటిలో అన్ని రకాల పార్టీలను కూడా ఉంచేలా ఎంపీలను అందరినీ ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే 4 ఉగ్రవాదులను పట్టుకున్నారో లేదో ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు. అసలు ఆ ఉగ్రవాదులు మన భారతదేశానికి రావడానికి 120 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే 1 కిలోమీటర్ దూరంలోనే రావాలంటే దాదాపుగా 4-5 చెక్ పోస్టులు అక్కడ దాటి వెళ్లాల్సి ఉంది. కానీ 120 కిలోమీటర్లు వచ్చినారంటే ఎవరి హస్తం ఉంది? దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేయించాలా. ఇప్పటికే ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తీరులో చూస్తే కేవలం ముస్లింలకు హిందువులకు జరిగిన తీరును వివరిస్తున్నారు. అది సరైంది కాదు. మతాల మధ్య కులాల మధ్యన గొడవలు సృష్టించాలనేటువంటి విధానం సరైంది కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఏరులై పారుతున్న మద్యం, ప్రగతి మాత్రం శూన్యమని పేర్కొన్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.
భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈశ్రామ్ పోర్టల్లో గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా లేబర్ కమిషనర్. 38వ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్న కాలనీ వాసులు. వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.